ఫ్రెండ్స్ మీరందరూ ఇప్పుడు జాబ్ చేస్తూ ఎవరినైనా ఎక్కడైనా సరే గమనించారా లేదా చూసారా? మన విలేజ్‌లో గానీ, మన ఇంటి పక్కలో గానీ, మన ఫ్రెండ్సే గానీ, మన ఇంట్లో వాళ్ళు గానీ ఎవరైనా సరే జాబ్ చేస్తూ కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎక్కడైనా చూసారా? సో, ఎక్కడ ఉండరు ఫ్రెండ్స్. ఒకటి ఒకే జాబ్ పైన ఎప్పుడూ డిపెండ్ అయ్యి ఉండకూడదు. ఎందుకు ఇంత గట్టిగా అంటున్నానంటే ఫ్రెండ్స్ ఒకటి గమనించారో లేదో, మనము మన ఫేవరెట్ మన కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువ హీరో, హీరోయిన్‌ని ప్రేమిస్తాం. ఆ హీరో, హీరో నుంచి మీకు ఒక్క రూపాయి అన్నా బెనిఫిట్ ఉందా? ఒక్క రూపాయి, నయా పైసా కూడా బెనిఫిట్ ఉండదు. అయినా గూడా క్షమించండి ఈ మాట నమ్మకు. అయినా గూడా మనం మన హీరోస్ కోసం మన ప్రాణాలు తెగించి మరి సినిమాలు చూస్తాం. వాళ్ళు చేసిన యాడ్స్ చూసి మరి మనం సోప్స్, టూత్ పేస్ట్‌లు ప్రతీదీ ఎక్సెట్రా ఏదన్నా అవ్వని, వాళ్ళ షర్ట్స్ గానీ ఏదన్నా అవ్వని మనం అది ప్రైజ్ చేయడానికి వెనకాలడకుండా వెళ్ళిపోతాం. వాళ్ళు ఏసిన డ్రెస్సింగ్ స్టైల్‌లో మనం స్టైల్‌గా ఉండాలని చెప్పేసి వాళ్ళ స్టైల్‌లో మనం ఉంటాం. తప్ప మనం ఏదైతే ఫాలో అవుతున్నామో అదే విధంగా మన హీరోలు చేస్తున్నారా? ఒకటి ఫ్రెండ్స్, నాకు తెలిసో తెలియకో ఒక మాట మీకు క్వెషన్ ఏస్తాను. దానికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు కొన్ని కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తారు. రైట్? ఒక సినిమా తీసిన తర్వాత గూడా వాళ్ళ దగ్గర అన్ని కోట్లున్న తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకు వితౌట్ అడ్వర్టైజ్‌మెంట్ తోటి ఏదైతే ప్రొడక్ట్ ఉందో, ఆ ప్రొడక్ట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో, ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో, ఏదైనా అవనండి ప్రొడక్ట్ సంథింగ్ ఏదన్నా ఎక్సెట్రా అవని. వితౌట్ అడ్వర్టైజ్‌మెంట్ మనుషుల మధ్యకి తీసుకురాలేరా? తీసుక తీసుకురానీకి వాళ్ళ వల్ల గాదా? ఏ అడ్వర్టైజ్‌మెంట్ ఎందుకు చేయాలే? అడ్వర్టైజ్‌మెంట్ కోసం హీరోలని ఎందుకు ఎంచుకోవాలే? అది కూడా పెద్ద పెద్ద హీరోలని ఎందుకు ఎంచుకోవాలే? పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌ని ఎందుకు ఎంచుకోవాలే? ఎందుకంటే ఒక్కటి గమనించండి. ఆ పర్సన్ ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, ఏందనేది ఎవరు చెక్ చేయరు. ఎందుకంటే ఆ సెలబ్రిటీకి ఉన్న క్రేజ్‌ని చూసి ఆ పర్సన్ బిజినెస్ డెవలప్ చేసుకుంటాడు. సింపుల్. సో, మనం ఇదంతా ఎంక్వైరీ చేయము. మనం ఏంటి సింపుల్, నా హీరో, నా హీరోని, నాకిష్టం వచ్చిన హీరో ఈ డ్రెస్ ఏశాడు, ఈ థమ్స్ అప్ తాగుతున్నాడు, ఈ పేస్ట్ వాడుతున్నాడు, ఈ సోప్ వాడుతున్నాడు. సో, నేను కూడా వాడతా. అంతే, ఒక చిన్న మైండ్ సెట్‌లో ఉంటాం. తప్ప అడ్వర్టైజ్‌మెంట్ చేసినందుకు మన సెలబ్రిటీస్‌కి డబ్బు వస్తున్నాయి. సో, ఆ అడ్వర్టైజ్‌మెంట్ తీ చేయించుకున్నందుకు ఆ కంపెనోడు బాగుపడుతున్నాడు. బట్ వన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏదైనా సరే సోప్ అవ్వని, టూత్ పేస్ట్ అవ్వని, ఏదన్నా అవ్వని, హీరోలు ఏ విధంగా డిస్‌ప్లేలో చూపిస్తున్నారో, అంటే ఐ మీన్ అడ్వర్టైజ్‌మెంట్‌లో చూపిస్తున్నారో, అదే మనకి ఇక్కడ మన రియల్ లైఫ్‌లో జరుగుతుందా? ఒక్కటి చెప్పండి. ఎవరికైనా జరిగిందా? లేదు గదా! కానీ అయినా గూడా మన హీరో యాడ్ ఇచ్చారని చెప్పేసి మనం ఒక చిన్న నమ్మకంతో మనం ఆ సోపును గానీ, క్రీములు గానీ వాడుతున్నాం. కానీ మళ్ళీ హీరోలు ఎందుకు వాడరు అవి? జస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ విషయంలోనే వాళ్ళెందుకు అలా అడ్వర్టైజ్‌మెంట్ జేస్తారు? ఎప్పుడైనా గమనించారా? మనకు ఏమన్నా బెనిఫిట్ ఉందా? సో, ఒకసారి థింక్ చేయండి. అలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలే, పెద్ద పెద్ద హీరోలే, మన వాళ్ళే ఒక చిన్న సెకండ్ ఇన్‌కమ్ కోసం ఆరాటపడుతూ వాళ్ళు ఒక చిన్న చిన్న యాడ్స్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ మనం నెల జీతగలమండి. మనం ఎందుకు సెకండ్ ఇన్‌కమ్ కోసం ఆలోచన చేయకూడదు? జీవితం మీద ఎందుకు ఆధారపడుతున్నారు? ఒక జీతం నీకెంతొస్తుందండి? మహా అయితే 20,000, 25,000 లేదా 30,000, లాస్ట్ 50,000. 50,000 అనుకో. ఒకవేళ హైదరాబాద్‌లో బతుకుతున్నామే అనుకో. బతుకుతే దాంట్లో 15,000-20,000 మన రూమ్ రెంట్ ఎళ్ళిపోతది. పిల్లల స్కూల్ ఫీజులు, అమ్మ నాన్న ఖర్చులు, పిల్లల ఖర్చులు, మన పెట్రోలు, ఆటో చార్జులు ఎన్ని ఎక్సెట్రా. మళ్ళా సండే వస్తే చికెన్, మటన్ అన్నీ ఎక్సెట్రా ఏదేదో ఉంటది. సో, ఇంత చేసిన తర్వాత మన శాలరీ మనకు కరెక్ట్‌గా సరిపోతుందని మీరేమన్నా మనస్ఫూర్తిగా చెప్పగలుగుతారా ఎవరన్నా? లేదు అండి. అడ్జస్ట్‌మెంట్ అవుతున్నాం. మన లైఫ్ అందరివి అడ్జస్ట్‌మెంట్‌లే అవుతున్నాయి. ఎవరైనా సాటిస్ఫాక్షన్‌తో ఉన్నామా? లేదు. అడ్జస్ట్‌మెంట్లు. మళ్ళీ ఏదో ఒకరితో ఎవరితోనో అప్పు చేస్తూనే ఉన్నాం మంతొచ్చేలోపు. అవునా? సో, ఆ మంతొచ్చేలోపు కంటిన్యూగా ఎవ్రీ టైమ్ అప్పు తీర్చుకుంటూ ఈఎంఐలు ఇవి అనుకుంటా
ఎంతకాలం అండి మనం ఈఎంఐలు ఇవనుకుంటా. సో, అప్‌డేట్ అవ్వండి. మన టెక్నాలజీ అప్‌డేట్ అయింది గానీ, మనుషులు మాత్రం అప్‌డేట్ అవ్వట్లేదు. మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మాత్రం అప్‌డేట్ అవ్వట్లేదు. ఎందుకు? క్వెషన్ ఏసుకోండి. ఒక్కసారి అనలైజ్ జేసుకోండి. మన టెక్నాలజీ మారుతుంది. మొబైల్స్ మన చిన్న నోకియా మొబైల్ నుంచి ఇప్పుడు ఎంతో కొన్ని లక్షల మొబైల్స్ వరకొచ్చినాయి. మనం ఆ మొబైల్స్‌ని యూజ్ చేస్తున్నాం. దేని గురించి? సెల్ఫీ గురించి, లేదా వీడియో గురించి. అంతే తప్ప మనం అంత పెద్ద టెక్నాలజీ పెరిగిన అంత పెద్ద టెక్నాలజీ పెరిగిన మొబైల్స్ తీసుకున్నామంటే, దానికి మనం దగ్గర గూడా ఏదో ఒకటి క్వాలిటీస్ చూపించుకోవాలి గదా! మనం అన్ని వేల ఖర్చు పెట్టి ఈఎంఐలో కొంటున్నామంటే, దానికి తగ్గ పని ఏమన్నా ఇస్తున్నామా? లేదు. జస్ట్ సెల్ఫీ, వీడియోస్ జస్ట్ అంతే నథింగ్. ఏముందండి? అన్ని వేలు పెట్టి మనం మొబైల్ తీసుకున్నప్పుడు ఎందుకు? ఒకసారి గమనించండి. ఒకే ఇన్‌కమ్ మీద ఎప్పుడూ ఆధారపడవద్దు. కొన్ని కోట్లు సంపాదించిన సెలబ్రిటీలే సెకండ్ ఇన్‌కమ్ కోసం ఆరాటపడుతున్నప్పుడు మనం నెల జీతగలమండి. మనం ఎందుకు సెకండ్ ఇన్‌కమ్ తీసుకోకూడదు? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. దయచేసి థ్యాంక్ యూ.